అలాయ్ బలాయ్ అనే ప్రోగ్రామ్ లా అందరు మాటలు ఒక ఎత్తు, హరీష్ రావు సార్ మాటలు ఇంకో ఎత్తు అన్నట్టే ఉన్నాయి. అందరూ దసరా బతుకమ్మ పండుగల గురించి చెప్తే హరీష్ రావు సార్ మాత్రం దసరా బతుకమ్మల గురించి చెప్పి కేసీఆర్ సార్ చేసిన గొప్పతనం గురించి చెప్పిండు. పొద్దున్నే జైరాబాద్ కి పిల్లలు వచ్చింది. కేసీఆర్ ఉండగా మైనార్టీ గురుకులాలు పెట్టిండు. ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు పెట్టిండు. అల్గోల్లో జైరాబాద్ లో మైనార్టీ గురుకుల పాఠశాలల నుంచి 15 మంది పిల్లలకు డాక్టర్ సీట్ దొరికింది ఈ సంవత్సరం. అంటే ఎంత గొప్ప. ఒక ఆయన ఆటో డ్రైవర్, ఆయన బిడ్డకు డాక్టర్ దొరికింది. ఒక ఆయన ఉల్లిగడ్డలు అమ్ముకుంటాడట జైరాబాద్ మార్కెట్లో, ఆయన బిడ్డ డాక్టర్ అయింది. అంటే ఇది కేసీఆర్ పుణ్యం కాదా? ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం గురుకులాలు పెడితే వాళ్ళ పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు అవుతున్నారు. ఒక్క జహీరాబాద్ గురుకులంలో 15 మంది పిల్లలకు ఎంబీబీఎస్ సీట్ దొరికింది. చాలా సంతోషం అనిపించింది నాకు ఈరోజు. ఇగో ఇది కేసీఆర్ విజన్. 100 ఏళ్ల ముంగటికి కేసీఆర్ ఆలోచించిండు. రేవంత్ రెడ్డి ఈ పొద్దుకెడికి నాకేం దొరుకుతుందని ఆయన ఆలోచిస్తుంది. ఈ పొద్దుకెడికి లెక్క చూసుకునే కథ ఆయనది, 100 ఏళ్ల ముంగటికి చూసిన ఆలోచన కేసీఆర్. చెడు మీద మంచి గెలిచినప్పుడు జరుపుకునేది దసరా పండుగ. అవు గట్లనే అజ్ఞానం మీద విజ్ఞానాన్ని గెలిపించిండు కేసీఆర్. కాబట్టి డాక్టర్ సీట్లు వచ్చిన ఆ కుటుంబాలకు అస్సలైన పండుగ ఇది. కేసీఆర్ ఇప్పటి కోసం ఈ పూట కోసం ఆలోచన చేయలేదు, 100 ఏళ్ళు ముందటికి ఆలోచన చేసిండు. కాబట్టి ఇలా గురుకులాలలో చదివిన పిల్లలు డాక్టర్లు కాగలుగుతున్నారు. అది కేసీఆర్ విజన్. అది కేసీఆర్ తెలంగాణ జనానికి తెచ్చిన పండుగ అన్నట్టు చెప్పిండు. కులం మతం జాతి భేదం లేకుండా జరిపే అలాయ్ బలాయ్ కార్యంలా హరీష్ రావు రాజకీయం ముచ్చట్లు ఎట్లా మాట్లాడగలిగిండటరా? అయితే ఈ అలాయ్ బలాయ్ కార్యం పెట్టింది బండారు దత్తాత్రేయ కాదు, ఆందోళన నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే క్రాంతి కుమార్ సారు. హాగో ఆ సభలకు ఇట్లా కేసీఆర్ చేసిన గొప్ప పనుల గురించి, అవి ఇస్తున్న గొప్ప ఫలితాల గురించి చెప్పిండు. మరి అంతే కదా, పండుగ అంటేనే మంచి జరుగుడు. ఆ మంచి జరిగినందుకే కదా పండుగలు చేసుకునేది. రూల్స్ గీల్స్ జాంతానాయి, కానూన్ పెట్టుకున్నది కామన్ పబ్లిక్ కోసము, కాంగ్రెస్ పార్టీ కోసం కాదు కదా అన్నట్టే చేస్తున్నారు అధికార పార్టీ లీడర్లు. గీడ చూడుండ్రి, అది సర్కార్ ఆఫీసో లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీసో తెలియకుండా ఫ్లెక్సీలు కట్టిండ్రు, ఫోటోలు పెట్టిండ్రు, పెట్టిన ఫోటోకు దండలేసి జేజేలు కొట్టిండ్రు. ఏ సోంటిరు బాబో చూడుండ్రి కాంగ్రెస్ పార్టీ వాళ్ళది. తెలంగాణ మంత్రి వివేక్ తండ్రి వెంకటస్వామి జయంతిని గీ తీరుగా చేసిండ్రు. చెన్నూరు నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ఉన్నదని తెలిసినా దాన్ని ఉల్లంఘన చేసిండ్రు. చెన్నూరులో ఉన్న ఎంపీడీఓ ఆఫీసు వాళ్ళ సొంత ఇల్లు అయినట్టు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో నింపి ఆఫీసులో అధికారులు ఏం పని చేసుకోకుండా జేజేలు కొట్టించిండ్రు. సరే, వెంకటస్వామి జనానికి మస్తు అంటే మస్తు సేవ చేసిండని అనుకుందాం. దానికి జయంతి జరపాలనుకున్నప్పుడు వాళ్ళ పార్టీ ఆఫీసులో లేవా, ఇల్లు వాకిళ్ళు లేవా? ఎన్నికల కూడా అమలు ఉండగా ఎంపీడీఓ ఆఫీసులో వెంకటస్వామి జయంతి వేడుకలు ఎట్లెట్లా జరుపుతారు అని అడుగుతున్నారు కొందరు సర్కార్ ఆఫీసర్లు. అధికారం చేతులుంటే అన్ని మన కంట్రోల్కే వస్తాయా? రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవలేదన్నట్టు చేసేదానికి ఇది రాజుల కాలం కాదు, మంత్రి వివేక్ రాజేం కాదు అన్నట్టే మాట్లాడుకుంటున్నారట. ఎంపీడీఓ ఆఫీసులో కాకా జయంతి వేడుకలు జరిపిన ముచ్చట తెలిసిన పబ్లిక్.